దేవునికి ఎల్లప్పుడూ మనము రుణస్థలమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఆయన చేసిన ఉపకారాలు మేలులు మనం మర్చిపోకుండా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన మనం నమ్మకంగా ఆయన వెంబడించవలసిన వారమే ఉన్నాం. సో ఒక్కొక్క వారం ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు విశ్వాసము విధేయత అనేటువంటి పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. మనందరం విశ్వాసులమే, ప్రభువును నమ్ముకున్నాం, ప్రభు మీద మనకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అయితే విధేయత కావాలి. విశ్వాసం ఒక్కటే సరిపోదు, విశ్వాసము విధేయత టైటిల్. అంటే ఈరోజు మనం నేర్చుకునే పాఠం విశ్వాసము విధేయత. విశ్వాసం ఉంటుంది కానీ విధేయత ఉండడంలా. వాస్తవానికి విశ్వాసము ఉన్న చోట విధేయత కంపల్సరీగా ఉండాలి. విధేయత లేని విశ్వాసం ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించదు. విశ్వాసం అంటే దేవుని యందు పరిపూర్ణమైన నమ్మకం, ఇంకా నాకేం అక్కర్లేదు, ఆయన ఉన్నాడు చాలు అనేటువంటి భరోసాతో కూడిన వారి జీవితాల్లో విశ్వాసం కనపడుతుంది. విశ్వాసం ప్రాక్టికల్గా విధేయత రూపంలో కనపడుతుంది. అంటే వ్యతిరేక భావం కలిగి వినయము విధేయత లేని చోట దాన్నే అవిధేయత అని కూడా అంటాం. అంటే అవిశ్వాసం ఉన్న చోట అవిధేయత ఉంటుంది ఆటోమేటిక్గా. విశ్వాసానికి ఆపోజిట్ వర్డ్ అవిశ్వాసం, విధేయతకు ఆపోజిట్ వర్డ్ అవిధేయత. ఆ అనే అక్షరం చేస్తే తెలుగులో పూర్తిగా అర్థమే మారిపోతుంది. సో అవిధేయత, అవిశ్వాసం ఉన్న చోట అవిధేయత ఉంటుంది. మనం కొన్నిసార్లు దైవకార్యం జరగలేదు అని అనుకుంటే వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది మనలో, మనకే దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంటే నేను ఎక్కడో దేవుని యందు విశ్వాసం కోల్పోయాను, లేదా నమ్మకం తగ్గిపోయింది, దేవుని యందు ఉండాల్సినంత స్థాయిలో నాకు విశ్వాసం తగ్గిపోయింది అన్నమాట. ఒకటి విశ్వాసం ఉన్నా విధేయత తగ్గిందనుకోండి, మళ్ళీ పని జరగడం. ఈ రెండులోకి ఇంటర్లింక్ అన్నమాట. చాలా విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఇంకోసారి వాక్య భాగం చదువుకున్నాం. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో ఈ విశ్వాసము విధేయతను గురించిన విషయాన్ని నేర్చుకోబోతున్నాం. 11వ అధ్యాయం 8 నుంచి 19 వచనాల్లో అబ్రహామును గురించిన మాటలు అక్కడ కనపడతా ఉన్నాయి. 3 పాఠాలు మనం నేర్చుకోబోతాం. ఇందులో నుంచి 3 ప్రత్యేక సంగతులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 19 చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశములకు బయలువెళ్ళాడు, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళాడు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానం కలిగింది. వీరందరూ ఆ వాగ్దానంలో ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొంది. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కాగా, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంలో జ్ఞాపకమందించుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశంలో కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతులను ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరణ పొందెను. చదువుకునే లేఖనం కొంచెం పెద్ద వాక్యంగా చదివాం. అయితే ఇందులో దేవుని యొక్క గ్రంథంలో నుంచి దేవుడు మనకు నేర్పించే పాఠం కనపడుతుంది. అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే విశ్వాసం ఒక్కటే సరిపోదు, విశ్వాసానికి విధేయత జోడైనప్పుడే, అంటే కలిసి ఉన్నప్పుడే అది విజయపదంలో అంటే సక్సెస్ఫుల్గా నడవడానికి అవకాశం అన్నమాట. ఒక ఫ్యామిలీని తీసుకున్నాం అనుకోండి, కుటుంబాన్ని. ఒక కుటుంబంలో జంట కావాలి, అంటే భార్య భర్తలు ఇద్దరు జంటే.
ఒకరిని ఒకరు అవగాహన చేసుకుని అర్థం చేసుకొని అన్యోన్య దాంపత్యంతో కలిసిమెలిసి ఉంటే వారికి సుఖ సంతోషాలు వస్తాయి. ఏ ఒక్కరు తేడాగా ఉన్నా, అంటే ఏ ఒక్కరు కొంచెం వ్యతిరేకంగా ఉన్నా రిజల్ట్ కొంచెం తేడా వచ్చేస్తాయి. సరైన రీతిలో వాళ్ళు ఆనందంగా జీవించలేదు. ఇక్కడ విధేయత కలిగినటువంటి అబ్రహాము కనపడతా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త పాత నిబంధనలోని ఆదికాండం 22వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఉన్న వాక్యాలన్నింటినీ కూలంకషంగా క్రోడీకరించి సంక్షిప్తంగా రాశాడు. ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే 11:8 మనకు కనపడుతుంది, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు అని కనపడుతుంది. అంటే మొట్టమొదటగా దేవుడు పిలిచినప్పుడు ఆ ఊరు నుంచి బయటకు వచ్చేసాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదట 5 వచనాలు, 12వ అధ్యాయం 5 వచనాలు చదివితే అక్కడ అర్థమవుతుంది. దేవుడు పిలిచాడు, అబ్బాయి నువ్వు రా, నేను చెప్పిన చోటకి వెళ్ళాను అనగానే ప్రభు యొక్క మాటకు విధేయుడై ఎదురు ప్రశ్న వేయకుండా, అలాగే ప్రభా నీ చిత్తం, నువ్వేం చెప్తే చేస్తా అనే భావంతో బయలుదేరాడు అబ్రహాం. ఊరి వారందరూ అడిగారు, ఏవయ్యా అబ్రహాం ఏం సంగతులు ఏడబోతున్నావు? ఏమో తెలియదు. ఆ శారమ్మ ఎక్కడ పోతున్నావు? ఏమో తెలియదు. మరి మూటాముళ్ళే సర్దుకున్నారు, పశువులన్నీ తీసుకున్నారు, వాళ్ళకి మేకల గొర్రెలు చాలా ఉన్నాయి, అవన్నీ తీసుకున్నారు, బయలుదేరుతున్నారు. ఎవరన్నా ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళి మొత్తం మూటాముళ్ళు సర్దుకున్నప్పుడు అడుగుతాం కదా, ఏ ఊరు వెళ్తున్నారండి అని. ఊరు తెలియని బయలుదేరామంటే మనం ఎట్ట చూస్తారండి? వీళ్ళు కాస్త తెంగరోళ్ళు అనుకుంటా, బాగా చేరస్తుంది, పిచ్చి ఎక్కువైనట్టుంది, ఏ ఊరు వెళ్తున్నారో తెలియకుండా ఎట్టపోతున్నారు, మరీ కావాలని చెప్పకుండా వెళ్తున్నారేమో వీళ్ళు, చెబితే మనం వస్తామేమో అని భయం వాళ్ళకు ఉన్నట్టుంది అనేటువంటి భావన కలిగింది. ఇక్కడ నిజంగా తెలియదు. దేవుడు చెప్పాడు, నేను చూపించబో దేశానికి బయలుదేరు. దేవుడా నన్ను ఏ ఊరు వెళ్ళమంటావు అనే మనకలా అబ్రహాం. అంటే విశ్వాసం ముందు దేవుడు పిలిచాడు, నేను వెళ్ళిపోతాను అంతే, ఆయన చెప్పిన మాట వింటా. ఆయన చెప్పినట్టు చూపిస్తాడుగా, తొందర ఏంటి, తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు. కొంతమంది చివరి దాకా ఉండరు, మధ్యలోనే అది ఎట్టుంది అది ఎట్టుంది అంటుంట. ముందు అవనే పూర్తి అయితే కదా చేసేది. వంట పూర్తిగా అవ్వకుండా రుచి ఎట్టుంది అది వెళ్తుందండి. సగంలో రుచి చూస్తారు వండేవాళ్ళు, ఇంకా ఏమన్నా దాంట్లో ఉప్పు కారం ఏం తగ్గిందో వేస్తారు. అంత అయిన గుమ్మగుమ్మల వాసనలు వచ్చిన తర్వాత వేరే అది పెట్టినప్పుడు తింటే రుచి అదిరిపోదు. అబ్బా ఏం బాగుందండి, అసలు సూపర్గా చేశారు, చాలా అద్భుతంగా ఉందంట. మధ్యలో ఉంటుందా? అది పూర్తయిన తర్వాతే. ఇక్కడ కూడా అబ్రహాముకు ఒకటే నమ్మకం, దేవుడు చెప్పాడు కదా ఆయన చూపిస్తాడులే, ఎదురు ప్రశ్న వేయలే. ఆయనకు సహకరించింది భార్య శారమ్మ కూడా, ఎదురు ప్రశ్న వేయలే. అలాగేనండి నీతో పాటు నేను కూడా బయలుదేరి వచ్చేస్తాను అన్నీ తీసుకుని బయలుదేరు. అందుకని ఇక్కడ మనం కనపడి మొట్టమొదటి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం విశ్వాస ప్రయాణం ఉన్నాం. ఆయనంటే అబ్రహాం గారి జీవితంలో ప్రయాణం మొదలు పెడితే మనం విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం దేవుడు అన్నా నేను నీకు తోడుంటా, నేను నీకు సహాయం చేస్తాను, నేను చెప్పినట్టు నడుచుకో, నువ్వేం కంగారు పడమాకంటే మనకి ఎన్ని డౌట్లు ఎన్ని అనుమానాలు వస్తాయి కదా, మనుషులు కదా, సందేహాలు చాలా వస్తాయి. ఆ సందేహాలు ఏం చేస్తాయి అంటే ముందుకు వెళ్లకుండా అవరోధంగా ఆగిపోతాయి, అంటే ఆపేస్తాయి. మనం ఎందుకు భక్తి జీవితంలో దైవ కార్యాలు చూడలేకపోతున్నాము, మనం అనుకున్న దాన్ని పొందుకోలేకపోతున్నాం. అబ్రహాం పొందుకున్నాడు, మనం పొందుకోవట్లా. ఏమిటి డిఫరెన్స్, తేడా ఏంటి? అబ్రహాం ఎదురు ప్రశ్న వేయలా, దేవుడు చెప్పాడు, అంచెలంచెలుగా ఆయన చెప్తాడు, నడిపిస్తాడు. ఆయన అడుగుదాం, ఏముంది, వెళ్తా ఉందాం, ఎక్కడ స్టాప్ అంటే అక్కడ అవుదాం. చిన్నప్పుడు మనం ఊరు ప్రయాణం చేసినప్పుడు దూరం నడవలసి వచ్చినప్పుడు ఎంతెంత దూరం, ఇంకూర్తి దూరం, ఇంకెంత దూరం, ఇంకూర్తి దూరం వెళ్ళేవాళ్ళం, చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడంటే అన్ని వెహికల్స్ వచ్చేసింది కాబట్టి కొంచెం దూరం కూడా బండిస్తారని అడుగుతూ మళ్ళీ వెళ్తున్నాం. కానీ అప్పుడు ఆ టైం కాదు కదా, ప్రయాణం చేసేవాళ్ళం, ఎంతెంత దూరం, ఇంకూర్తి దూరం. అదే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది, అట్లా నడిపించేవాళ్ళు ఆ రోజుల్లో. మధ్యలో చెప్పేవాళ్ళు కాదు కదా, అమ్మో అంత దూరం అని ఆగిపోతాం, అందుకే ముందు చెప్పడం. అట్లాగే మన విశ్వాస జీవితంలో దేవుడు కూడా కార్యాలు చేయబోతున్నాడండి. విశ్వాస నీ జీవితంలో నువ్వేం అడిగావో అది ఇస్తాడు దేవుడు. ఎప్పుడు అదే నమ్మకం మళ్ళీ ఉండాలి. బయలుదేరినప్పుడు, విశ్వాస జీవితంలో బయలుదేరినప్పుడు ఎలాంటి నమ్మకం ఉందో, అంటే మరో మాట చెప్పాలంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ఆరంభ దినాల్లో హీ ఈజ్ సో గ్రేట్, ఆయన చాలా గొప్పవాడు, నమ్ముకున్న కొత్తలో చాలా ఉత్సాహం ఉంది. కాలం గడిచే కొద్ది విశ్వాసం పెరగాల్సిపోయి కాస్త చూద్దాంలే తొందర ఏంటి, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, అనుభవం అనమాట. కొత్త వేరు, అందుకని కొత్త పిచ్చం వాడు పొద్దు ఎరగలేదు అంటారు కదా, అంటే కొత్తగా తెలిసి ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు అడుక్కోవాలో తెలియదు. పాపం అప్పుడే స్టార్ట్ చేశాడు భిక్షం ఎత్తుకోవడం. ఎప్పుడు పడితే అప్పుడు తెలిసి ఇస్తారంటే అలా టైం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు పోతే ఎక్కడుతుంది. అట్లాగే మనం కూడా యేసులో కొత్తగా నమ్ముతాం, ఏం కావాలంటుంది ప్రార్థన, కమాన్, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, ఆ ప్రార్థన ఈ ప్రార్థన, ఏ ప్రార్థన కానీ అన్నిటికీ జై నేను ముందుంటానే వాళ్ళం. విశ్వాసం కాస్త పెరిగిన తర్వాత చూద్దాం, కంట్రోల్, నో ప్రాబ్లం, తొందరలేదులే
చిన్నగా పోదాం, ఇబ్బంది ఏముందిలే, ఆటంకం ఏముందిలే అనేటువంటి కాస్త తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. కానీ ఇక్కడ అబ్రహామును దేవుడు బయలుదేరమన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు. మరి మన భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా ఎప్పుడు ఆగిపోకుండా ఆ గమ్యానికి చేరుకోవాలి. గమ్యం ఎక్కడో మనకు తెలియదు. మనకు తెలిసిన గమ్యం ఒకటే, పరలోకం. మరి పరలోకం చేరేలోపు మనం కూడా అంతేగానే ఏదేదో ఊరు నుంచి ఈ ఊరు వచ్చి మహానగరం, భాగ్యనగరం అన్నారు దీన్ని. హైదరాబాద్ భాగ్యనగరం తెలుసా? మీరు చాలామంది తెలిసి అనుకోండి. భాగ్యనగరం అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ అంటున్నారులే. మొత్తం మీద ఈ భాగ్యనగరంలోకి వచ్చామంటే మనం ఎక్కడెక్కడి నుంచో ఓడిపడ్డాం. ఇక్కడే పుట్టామో పెరిగాము. మన ఆ మాట పుట్టాయి. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరు లేదు. మా అబ్బాయి పుట్టాడండి. ఎవరు లేదు ఎందుకు పుట్టాం, మా జిత్తు ఆయన ఎక్కడే పుట్టాడు. అవినాష్ కూడా పుట్టింది వేరే అయినా వెంటనే తీసుకొచ్చాము, సంవత్సరం పిల్లడు అప్పుడు. కాబట్టి ఆయన నాదే అంటాడు, స్వాస్థ్యంలాగా. ఏనిగా అంటే మనది కాకపోయినప్పటికీ వేరే ఊరు నుంచి మనం ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాం కదా. వేరే వేరే ఊళ్ళో సెటిల్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మాయి ఈ ఊరు నుంచి అటకపోయేలేదు. మళ్ళీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళిపోతారు, ఉంటారండి ఈ ఊళ్ళో. వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా. అంటే మనిషి జీవన ప్రయాణం ఎప్పుడు ఒక చోట ఆగిపోదు, వెళ్తూనే ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా మనం బయలుదేరుతున్నప్పుడు దేవుని మీద నమ్మకం ఉన్నట్లయితే అప్పుడు ఆనాడు అబ్రహాము ఎదురు ప్రశ్న లేకుండా, ప్రభువా నువ్వు చెప్పిన చోట నేను వెళ్తాను, నువ్వు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. పైగా దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయా. 12వ అధ్యాయం ఆదికాండం చెప్తే మనకు అక్కడ కథ అర్థం తీయనక్కర్లేదు. కానీ అన్ని రకాల ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. పైగా నీవు ఎప్పటిదాకా వెళ్ళాలో ఏంటి వెళ్ళాలో నేను ప్రశ్న అడగబాకన్నా, బయలుదేరి అంతే అన్నాడు. ఏ ఊరు చెప్పలా, ఏ జిల్లా చెప్పలా, ఏ రాష్ట్రం అప్పుడేం లేవు ఇవన్నీ. బయలుదేరి అంతవరకే బయలుదేరాడు. సో మన జీవితంలో నమ్మకం అనేది ఎంత ఉంది, ఇంత తగ్గిపోతుందా, పెరుగుతూ ఉందా? పెరగడం అంటే ఇంక్రీజింగ్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి. విశ్వాస జీవితం ఎప్పుడు కూడా విధేయత ద్వారానే పెరుగుతుంది, కానీ అవిధేయత వల్ల అది కూర్చుంచుకుపోతుంది. పిల్లలు ఎదురు తిరిగితే ఏమంటాం మనం, వీడికి పని చేయడు, మాట వింటలేదు, వీళ్ళని లైన్లో పెట్టాలి, గాడిలో పెట్టాలి, లేదా పాడైపోతారు, కుటుంబానికి పనికి రాకుండా పోతారని చాలా బాధ తల్లిదండ్రులకి. దేవుడు కూడా అంతే. ఆయన మన తండ్రి అయిన దేవుడు. ఆయన నిన్ను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనకి ఏం కావాలో, ఎప్పుడు ఇవ్వాలో ఏంటి అన్నీ కూడా తెలుసు. అయితే మనం ఆయన మాట వినేవారిగా ఉన్నప్పుడు, విధేయత కనబరిస్తే మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆనాడు అబ్రహాము విధేయత కలిగిన వాడిగా కనపడుతున్నాడు కాబట్టి దేవుడు దీవించినట్టుగా కనపడుతుంది. అందుకే కనపడుతుంది 8వ వచనంలో, తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవల్లో ఎరుగక బయలుదేరు. ఎక్కడికి వెళ్ళాలి కానీ ఒక స్వాస్థ్యం, ఒక ఆస్తి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్ అన్నారు. అంటే దేవుని స్వాస్థ్యం, దేవుడు ఇచ్చేది అనమాట. మనం సంపాదించేది మనం కష్టపడింది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చేది. మనకు మనసులో నెమ్మది, ప్రశాంతత, ఆనందం ఇవన్నీ ఉచితంగా దేవుడు ఇచ్చినటువంటి కృపావరం లాంటివి అనమాట. కృపగల దేవుడు మనకు అవన్నీ ఇస్తున్నాడు. ఫ్రీగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, దేవుడు చూసుకుంటాలే. ఆ నమ్మకం ఉంటే మనం కంఫర్ట్గా ఉంటాం. అనుమానం ఉంటే, టెన్షన్ ఉంటే ఏమవుతుంది, మనిషికి కంగారు ఎక్కువైపోతుంది, జీవనం సరిగా సాగడం. అంటే జీవితం సరిగా ముందుకెళ్ళాలి. జీవన ప్రయాణం ఒడిదుడుకోకుండా వెళ్తున్నప్పుడు సముద్ర ప్రయాణం చాలా కష్టమే నిజానికి. సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు కానీ, నది మీద ప్రయాణం చేసేవాళ్ళు కానీ, ఎప్పుడు నదులు పొంగుతాయో, సముద్రం పొంగుతుందో తెలియదు. ముందు చెప్తారు వాతావరణ శాఖ వారు, జాగ్రత్త ఎలబాకనని. అయినా సరే దగ్గర నుంచి వెళ్తే ప్రమాదం ముంచుకొచ్చారు. సో మన జీవన ప్రయాణం, ఈ బోటు ప్రయాణం కూడా అలాగే ఉంది. మనం ముందుకు వెళ్తామంటే మనం నడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు విధేయులమై కనుక వెళ్తే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా దేవుని కంట్రోల్లో, అంటే ఆయన నడిపింపులో కనుక ఉంటే, ఆయన చెప్పు చేతల్లో మనం ఉంటే, అంటే ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే అంతిమ విజయం మనకు ఉంటుంది. అంతిమ విజయం మనకు రాలేదు అంటే కారణం మనం ఎక్కడో మధ్యలో ఫెయిల్ అయ్యామన్నమాట. పవర్ ఉంటుంది కదా, ఇప్పుడు దానికి అందులో ఉంది. ఆ పవర్ లోపల నుంచి వైర్ల నుంచి దాంట్లోకి వెళ్తుంది. ఎక్కడ మధ్యలో పవర్ లైన్ కట్ అయింది అనుకోండి, వైర్లు మనకు కనిపించదు, లోపల ఎక్కడ గోడల్లో ఉంటాయి వైర్లు. కట్ అయిపోతే అది పని చేయదు. అది మొత్తం వెతుకుతాం, ఎక్కడ కట్ అయిందో చూస్తే ఆ కట్ ఎక్కడ అయింది అంటే తెగిపోయింది. మళ్ళీ జాయిన్ చేస్తే మళ్ళీ పవర్ సప్లై అవుతుంది. దేవుడి నుంచి పవర్ కూడా అంతే, దైవశక్తి కూడా నీలోకి వస్తుంది. మనం మధ్యలో కట్ చేస్తాం అంటాం. ఎలా కట్ చేస్తాం? అవిధేయత వలన, అంటే వినకపోవడం వల్ల, దేవుని లెక్క చేయకపోవడం వలన. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చూసుకుంటా, నువ్వు బయలుదేరి, నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా, ఎప్పుడు దీవిస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఇస్తానని ఎప్పుడో చెప్పాం, ఇవ్వండి ప్రయాణం చేయమన్నాం అని చెప్పి మనం ఎదురు ప్రశ్నలు వేయకూడదు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆ స్వాస్థ్యం మనకు ఉంది, పరలోక రాజ్యంలో ఉంది, ఇక్కడ కూడా మనకి ఇస్తాడు. అది ఎప్పుడో పరలోకానికి వెళ్ళినప్పుడు కాదు, ఈ లోకంలోనే దేవుడు మనకి అన్నీ అనుగ్రహించేవాడు. ఆ నమ్మకం,
అబ్రహాము కలిగి ఉన్నాడు. అందుకని ధైర్యంగా బయలుదేరినట్టుగా మనకి కనపడుతుంది. ఇక రెండో పాఠం అక్కడే మనం కనపడుతుంది. కొంచెం కిందకు వస్తే 12వ వచనంలో అనుకున్న వాగ్దానం నమ్మిన విషయం కనపడుతుంది. 11, 12 వచనం, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను కనుక తాను వయస్సు గతించిన దైవంలో గర్భం ధరించుటకు శక్తి నొందెను. సో ఇక్కడ మనకు కనిపించే మాట ఏముంది? అంటే విశ్వాసం బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మింది. ఎవరు వాగ్దానం చేశాడండి? దేవుడు. మీకు వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా? మనం అంటాం కదా, ప్రామిసులు తీసుకుంటాం చాలామంది. వాగ్దానం అండి, దేవుడు ఇచ్చాడని వాగ్దానం. మరి వాగ్దానం నమ్మకం ఉందా? వాగ్దానం తీసుకున్నాడు, వాగ్దానం వాక్యం చదువుకున్నాం, కానీ నమ్మకం లేదు. మనం కూడా మనుషులకు వాగ్దానం చేస్తూ ఉంటాం. నీకు అది చేస్తాను, ఇది చేస్తాను అని. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే వెంటనే సారీ మొహం పెడతాం, నేనేం చేయలేదు, క్షమించు, సింపుల్గా మాట. అది నువ్వేదో చేస్తావని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని నీ మీద ఎదురు చూస్తూ ఉంటే తీరా చివరికే చేతులు ఎత్తేస్తాం, నా వల్ల కాదని. కానీ దేవుడు అలా చేసేవాడు కాదు. ఇది నిజంగానే నమ్మదగిన వాడు. ఎందుకంటే వాగ్దానం దేవుడు చేశాడు. నీకు సంతానం ఇస్తానయా, విస్తారమైన సంతానం ఇస్తాను. ఇసుక రేణువులు లెక్కేమన్నాడు దేవుడు అబ్రాహాముతో. ఇసుకను లెక్కేయగలమా? ఇసుక రేణులు పంచదార మనం చూస్తే బాగా చిన్న చిన్న పొలుపులు ఎలా ఉంటాయో ఇసుక రేణువులు అలా ఉంటాయి. కొన్ని ఆకాశం నక్షత్రాలు చూడమన్నాడు, వాటిని లెక్కి 1, 2, 3, 4, 100, 1000, 10,000 లెక్కేస్తాం. లెక్కేసేది కనపడుతుంది. ఎంత లెక్కేస్తలేదు? మన వల్ల ఉందా? ఆకాశ నక్షత్రం లెక్కన మన వల్ల ఉందా? అసలు ఒక్క కూడా లేడు పిల్లాడు ఇక్కడ. దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడు. అబ్బా అంటే ఎంత ఒక మాట చెప్పంటే గొప్ప నిరీక్షణ కలుగు చేస్తున్నాడు. ఎదురు చూడు, నీకు ఆకాశ నక్షత్రాలు పిల్లలు పుడతారు. ఈ ఇసుకలో లెక్క వల్ల కాదు కదా. అంటే ఎంత అన్కౌంటబుల్, మన వల్ల కానన్ని ఉన్నాయి అక్కడ. అంటే నీకు సంతానం అంత ఉంటాయా? బలివాడు దేవుడు. మనమైతే బలి వస్తాయి అంటే బలి వస్తాయి, తీరం ఒక్కడికోలేదు ఇక్కడ. అసలు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో ఏటో కథ. వచ్చే వరకు విధేయత కలిగి జీవించాలి. ఇక్కడ అబ్రహాము అదే కనపడదు. వాగ్దానం నమ్మారు ఇద్దరు, భార్యభర్త ఇద్దరు నమ్మారు. ఎప్పుడు కూడా కుటుంబంలో ఇద్దరు నమ్మినప్పుడు జంటగా విశ్వాసంలో కొనసాగడం జరిగితే, ఒకళ్ళు కాదంటే మనమే చూస్తాం. ఖాళీ ఉంటుంది కదా, ఖాళీ ఎద్దుల మీద ఖాళీ పెట్టి అరక దున్నేవాళ్ళు ఆ రోజులు. ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చినాయిగా. ఆ రోజుల్లో ఇటొక ఎద్దు పెట్టి అరకలు దున్నించేవాళ్ళు. ఎదక పెద్ద నాగలు ఉండేది, దున్నుతుంది. ఒకవేళ ఒక ఎద్దుని అటుపోతా అని ఒక ఎద్దు ఇటుపోతా అందనుకోండి, అరక కరెక్ట్ కావుతుందా? రెండెద్దులు సమానంగా ఒకే లెవెల్లో తీసుకెళ్తే ఆ పొలం దున్నడానికి అవకాశం ఉంటుంది. జీవిత ప్రయాణం కూడా అంతే అనమాట. దేవునితో మన సహవాసం కరెక్ట్గా ఉండి దేవుని చెప్పు చేతలు మనం అంటే ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే తప్పకుండా అక్కడ చేరుకుంటాం. మనకు కావాల్సినవి దేవుడు ఇస్తాడు. ఏం చేయాలి? ఇక్కడ నమ్మాలి. దేవుని యొక్క వాగ్దానం మనం తప్పకుండా నమ్మేవారిగా ఉండాలి. చాలా మనం నమ్మలేకపోతాం. ఇదే చూడండి, ఇదే హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో ఆ వాగ్దానం మనకు కనపడుతుంది. హెబ్రీ గ్రంథకర్త అందుకే చాలా స్పష్టంగా మనకు వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. హెబ్రీ గ్రంథం 10:23. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. సో మనం ఏదైతే ఒప్పుకున్నామో, మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకోవాలి. అంటే గట్టిగా పట్టుకోవాలి. ఏం ఒప్పుకున్నావు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీకు వాగ్దానం చేశాడు దేవుడు. ఏ వాగ్దానం చేశాడు? మీరు ఆల్రెడీ రాసుకొని ఉంటారు. పలానా వాగ్దానం నాకు దేవుడు ఇచ్చాడు, అది నెరవేరాలి. అనుమానం వద్దిక. అది నెరవేరాలంటే ఎవరి పక్షాన్ని నెరవేరుతుంది? ఆయన ఎవరైతే ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుంటారో, గట్టిగా వదిలిపెట్టకుండా. చిన్నపిల్లలంటే గట్టిగా పట్టుకుంటారు, తెలుసా మీరు? పిల్లలు చిన్నవాళ్ళు కానీ పట్టు మాత్రం భలే గట్టిగా వదలరు అసలు. వాళ్ళ చేతికి ఏమైనా ఇచ్చి చూద్దాం, లాక్కుంటే మీ వల్ల చెప్తాను. మరి ఒకళ్ళు తీసుకుంటే అని పెడుతుంది, మళ్ళీ ఇవ్వండి పిల్లలు నాకు ఎవరేళ్ళు దొంపదాకా. అప్పుడే ఏం తిరిగితే రోజున పిల్లలు కదా. ఏ గ్యాడ్జెట్స్ అయినా ఎలక్ట్రానిక్ వస్తువులు వాళ్ళకి ఇచ్చేస్తే చూస్తూ ఉంటారు కదా. ఈ మధ్యకాలంలో పిల్లలందరూ అంతే కదా. కంప్యూటర్ పిల్లలు అన్నాగా ఏమో ఫాస్ట్ పుట్టేస్తున్నారు. అది ఉన్నసేపు వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఒకవేళ అట్లా లాగి చూడి వెంటనే సౌండ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అది ఇస్తే మళ్ళీ నవ్వులు వస్తాయి. ఏదైనా వస్తువులు పట్టుకుంటే అసలు అందుకే అంటారు, పాములైనా సరే గట్టిగా పట్టి చంపేస్తారు. అలా భయం లేదు కదా. పాము సంపుద్ది అది ఏమున్నది ఇక గట్టిగా పట్టుకుంటారు. అంటే అంత స్ట్రాంగ్నెస్ వాళ్ళ ఉంది. అలాగే భక్తి జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తాడని నమ్మకం నీకు ఉంటే విశ్వాసి గట్టిగా పట్టుకోవాలి. లూజ్గా పట్టుకున్నాం అనుకోండి, చాలా డబ్బులు చేతిలో ఉన్నాయి, ఎట్టపడితే పట్టుకుని దారిలో వెళ్తున్నాం, ఎక్కడ జారిపోతాయి.
జారిపడి పట్టుకుంటాం. మనం చాలా జాగ్రత్త లెక్కేసి మరీ 30 జేబులు లోపల ఉంటే అటు దాచి లోపల దాచి మరీ పెడతాం. మరి వాగ్దానాలు ఎందుకంత ఆయలేకపోతున్నాం మనం? ఎందుకంటే ఆయన చేశాడు, నమ్మకమైన దేవుడు ఆయన. అందుకని ఇక్కడ వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు. మనమైతే మోసం చేసేవాళ్ళం, కానీ దేవుడు ఎప్పుడు మోసం చేయడు. ఆయన నీకు ఏదైతే చెప్పాడో చేస్తాడు. నీకు ఇస్తానన్నాడా, ఇచ్చి తీరుతాడు. మనమైతే ఇస్తే ఇస్తాం, లేదా లేవని చెప్తాం. దేవుడు అట్టగా కరెక్ట్గా చెప్తాడు, నేను నీకు చేసే వాగ్దానం, నేను ఏదైతే చెప్పానో అది నెరవేరుతాను. అబ్రాహాముకి శారమ్మకి ఎంత నమ్మకం ఉంది. నమ్మకమే కాదు, విధేయత కనపరిచారన్నమాట. దేవుడు తప్పకుండా ఆ పని చేస్తాడు. మరి మనము నమ్మలేకపోతున్నాం. అందుకే విశ్వాసం విధేయతకి లోపం వచ్చేసి దాన్ని దూరం చేసేస్తున్నాం. చాలా మార్లు మనం దేవుడి కాలం పొందుకోలేకపోతున్నాం. అంటే నమ్మకం ఏమైపోతుంది, చిన్నదైపోతుంది. విధేయత ఉంటే ఏంటి, నమ్మేస్తున్నాయి. విధేయత అంటే దేవుడు చెప్పాడు ఇస్తాడు అంతే. ఎప్పుడు ఏమో తెలియదు. ఎప్పుడైనా కానివ్వండి, ఇచ్చే వరకు ఎదురు చూస్తా, వెనుతిరగడం, ఎక్కడికి వెళ్ళను, ప్రభువులోనే ఉంటా, ప్రభువులోనే సాగుతా. ఆయన ఇచ్చినా సరే ఇవ్వకపోయినా. అంటే ఇస్తేనేమో గొప్ప దేవుడు, ఇవ్వకపోతేనేమో ఆయన మంచివాడు కాదని చెప్పేవాళ్ళం కాదు మనం. ఆయన ఎప్పుడూ గొప్ప దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్. అన్ని సమయాల్లో ఆయన మంచివాడే. కానీ ఆయన చెప్పిన ప్రకారం గట్టిగా పట్టుకొని ప్రభు కోసం మనం జీవించాలి. అబ్రాహాము శారమ్మలు అలాగే ఉన్నారు కాబట్టే అక్కడ కనపడుతున్నాయి. ఆ మృతతుల్యమైన విషయంలో వాస్తవానికి అంతా ఉడిగిపోయిన వయస్సు, ముసలి వయసులో కూడా ఆమెకు కుమారుని కలగటానికి అవకాశం. అందుకని 12వ వచనంలో ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమున లెక్కింప శక్యముగా ఇసుక వలన సంతానం కలిగను. జనరేషన్స్ వచ్చాయి, తరాలు వచ్చాయి. ఎందుకు? వారు విని విధేయత కనపరిచినందున తరతరాలకు పనికి వచ్చిన సంతానం కలిగింది. వాళ్ళకే ఎంత దీవెన చూడండి విశ్వాసాలు. మరి నీ ద్వారా నీ కుటుంబాలు అనేక తరాలు దీవించమని దేవుడు కోరుతున్నాడు. మనం మన వరకే చూసుకుంటున్నాం. దేవుడు అన్నాడు, నాట్ ఓన్లీ యువర్ జనరేషన్, ద నెక్స్ట్ జనరేషన్ అండ్ ద నెక్స్ట్ జనరేషన్, నీ తరం, ఆ తర్వాత తరతరాలు కూడా దీవించమని దేవుడు కోరుతున్నాడు. అంటే దేవుడికి మహిమ కలుగును గాక. మనం మన వరకే చూసుకుంటున్నాం. దేవుడు గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాం. మనం గొప్ప ఆశలు కలిగి ఉండండి. ఆ ఆశలు నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? విధేయత కనపరచాలి. అబ్రాహాము శారమ్మలు విధేయత కనపరచాలి. ఆ విధేయత విశ్వాసం జోడైనప్పుడే, కలిసినప్పుడే రిజల్ట్ వచ్చింది. మనం ఎక్కడ రిజల్ట్ ఫెయిల్ అయిపోతున్నాం అంటే ఆ నమ్మకాన్ని కోల్పోతున్నాం. అంటే విశ్వాసం సన్నగిలిపోతుంది. విధేయత లేదు. దేవుడు అన్న నమ్మి ధైర్యంగా కొనసాగంటే మళ్ళీ మనం టెన్షన్ పడుతున్నాం, భయపడుతున్నాం. అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మకం పోయినట్టేగా. దేవుని నమ్మకం భయపడతాడా? భయపడతాడు. ఏదైనా జరగనే ఉండే భయం లేదు నాకు. ఎందుకు భయం లేదు? యేసయ్య ఉన్నాడు, ఆయన చూసుకుంటాన్నాడు కదా. దేనైనా చేయగలవాడు ఆయన. ఎందుకంటే నమ్మదగిన వాడు ఆయన. వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు. నెరవేర్చింది పొందుకునేవాడు. నేను మాత్రం ఆందోళన ధైర్యంగా ఉంటాను. వచ్చినా రాకపోయినా ఒకటే అనుకున్నాడు, భయం లేదు. అమ్మో రాకపోతేనా టెన్షన్ వస్తాను. పెద్దానికి మన నెగిటివ్తో ఆలోచిస్తాం. అమ్మో అలాగైతే అది ఏమవుతుంది? ప్రామిస్ చేశాడు కదా దేవుడు. చంపేస్తాడా? చంపడు. ఆయన చంపేవాడు కాదు, ఆయన దీవించే దేవుడు. అయితే దీవించబడాలంటే ఏం చేయాలి? మనం విన్నదానికి విశ్వాసానికి తగిన పరిమాణంలో విధేయత కనపరిచి లోపడాలి. అలాగే ప్రభు అనాలి. అప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. కొంచెం ఉన్న దాని విశ్వాసం. అందుకే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అందుకైనా మీ అల్ప విశ్వాసం అదే మీకు ఆవగినంత విశ్వాసం ఉంది నెలగా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని కానీ అది పోవు. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. సో అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? అసాధ్యం అనేది ఎవరికి ఉంటుంది? నమ్మని వారికి. అంటే దేవుని యొక్క కార్యాలు ఎవరికి నమ్మలేదో వారికి మాత్రం ఉంటుంది. నమ్మితే కొండ ఎక్కడ కదులుతున్నది చెప్పండి. అంటే ఇక్కడ ఏం నిజం కొండ కదిలిపోద్దా? కానీ అక్కడ ఏమన్నా కాదు అలా కాదు. విశ్వాసం ఉంటే నీలో అది సైతం ఎంత అది అచలము అన్నారంటే కదలది. అచలము అంటే కదలదు అన్నమాట. కొండ కదలదు, కానీ పెకలించగల సామర్థ్యం ఎక్కడ ఉంది? విశ్వాసంలో ఉంది. అంటే నమ్మకం ఎవరందు? మన యందు మనకు కాదు, మన యందు మనకంటే మనం ఓడిపోవాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలి. అక్కడ కథ చెప్తున్నాడు. దేవుని యందు నమ్మకం ఉన్నప్పుడు జరిగే పని ఇక్కడ. నువ్వు ఏదైనా సరే మా కోన నిజంగా కోన కాకపోదు, నీ జీవితంలో పెద్ద సమస్య ఇది అసలు పోదండి. ఈ జబ్బు పోదు, ఈ రోగం పోదు, ఈ కష్టం పోదు, ఈ తిప్పలు పోవు. ఎందుకు పోవు? కమాన్ బా అంటే వెళ్ళిపోదు. అది దైవమైన విశ్వాసం అంటే. విధేయత చావైన బతికన్న దేవా నువ్వే చూసుకో అన్నప్పుడు దైవ కార్యం స్టార్ట్ అవుతుంది. ఇక్కడదే కనపడుతుంది. వాగ్దానం నమ్మారు అబ్రహాము శారమ్మలు. అందుకే ఆ నమ్మిన వాగ్దానం తగినట్లుగా దేవుడు తన కార్యాన్ని చేశాడు.
ప్రియ విశ్వాసి, నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే. మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంతా కూడా మన ఎందుకు కాదు గొప్పతనం, దేవుని నమ్మకం ఉంచాం, విధేయత. అవును ప్రభా, నేను ఇంకేం చేయను ప్రభా, నువ్వు ఉన్నావు చాలు ప్రభా, నీ మాట వింటాను ప్రభా, దీన్ని లోపడతాను ప్రభా, ప్రార్థన చేసుకుంటాను ప్రభా, వాక్యం చదువుకుంటాను ప్రభా, నువ్వు ఎవరు చెప్తానే చేస్తా, ఇంకేదో తిరగను ప్రభా. అది నమ్మకం అంటే, విధేయత అంటే అది. మన పిల్లవాడికి అదే పని చేయంటే చేస్తున్నానని చెప్పి చేయకుండా ఉంటే ఏమంటాం, అది మాట తింటలేదు. విధేయత కనబరచటం చాలా బాధపడతాం తల్లిదండ్రులుగా. వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళై గొప్పవాళ్ళు ఎవరు కోరుకునే మనకి మాట వినకపోతే చాలా బాధ కలుగుతుంది. మరి తండ్రి అయిన దేవుడు కూడా మనం చూస్తున్నాడు కదా, ఆయన కూడా విని విధేయత కనపరచమన్నాడు. నమ్మండి అమ్మా నేను మీకు ఇస్తాను, అయ్యా నమ్మండి ఆయన మీకు ఇస్తానంటే, అయ్యా ఎప్పుడు ఇస్తావు దేవుడా, ఇస్తానంట ఎప్పుడు వెయిట్ అండ్ సీ, వేచి చూడు, నేను నీకు వాగ్దానం చేశాను. 100 ఏళ్ల వయసులో శారమ్మకి పిల్లలు పుట్టాల్సిన స్థితి కలిగింది అక్కడ. ఆమెకు అప్పుడు 90, 100. అబ్రహం గారికి అప్పటికే 100 ఏళ్ళు వచ్చేసి, ఆమెకి 90. వాస్తవం 75 ఏళ్ల వయసులో అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షం. నిజంగా చెప్పాలంటే అట్ ద ఏజ్ ఆఫ్ 75 నీకు పిల్లలు పుడతారని ఆశ చెప్పాడు దేవుడు. కానీ ఎంతకాలం అంటే ఇది దీర్ఘకాలం అని చెప్పాలి. 24 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 75లో స్టార్ట్ అయితే 99లో మళ్ళీ దేవుడు మాట్లాడాడు 24 ఏళ్ళ తర్వాత. అమ్మ బాబోయ్, మన వల్ల అవుతుంది ఒకసారి ఆలోచించండి. బైబిల్లో భలే వాక్యం ఉందండి బాబోయ్. 24 ఏళ్ళు మనమైతే ఇప్పుడు చెప్తే నెక్స్ట్ ఇయర్కి అయిపోవాలి అన్నీ. కమన్ నెక్స్ట్ ఇయర్ వచ్చేలే డెవలప్మెంట్, అది మన ఆశ. దేవుడు అంటే వెయిట్ అండ్ సీ, కంగారు పడదు. అలాగని అప్పుడు ఆపాలని ఇప్పుడు ఆపనని ఏం లేదుగా, దేవుడు ఇవ్వగలవాడు. ఎందుకంటే ఆమె ఇంకేమన్నా ముసల్దాన్ని అయిపోయాను, అప్పటికే 75+ ఆమెకు 65. ఎదురు చూసిన 65 ఓకే పిల్లలు పుడుతున్నకున్నామా, తీరా కలగల. మళ్ళీ 24 అంటే మళ్ళీ ఆమెకి 89 వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షం నెక్స్ట్ ఇయర్ అన్నాడు. అప్పుడు నిజంగా నవ్వుకుంది కదా, అందుకే ఇస్సాకని పెట్టింది మన పేరు. నువ్వు నవ్వావు అందుకే నవ్వు పుట్టిన పేరు పెట్టి అన్నాడు దేవుడు. ఆమె లోపల ఇంకేం ముసల్దాన్ని అయిపోతే అప్పుడైతే జరిగేదేమో. నువ్వు అంతకుముందు చెప్పేవి దేవుడు, అప్పుడు ఇప్పుడేమవుతుంది ఇంకా. కానీ ఒకటే వాగ్దానాన్ని నమ్మారు వాళ్ళు, ప్రామిస్ ఉంది. దేవుడు నమ్మదగిన వాడు. అందుకని మరలా వాళ్ళు అప్పుడు కూడా విశ్వాసాన్ని విధేయత కనబరిచినందున అద్భుతం దేవుడు మనం చేశారు. అందుకని అప్పటికే ఆయనకి 100 ఏళ్ళు వచ్చేసింది పిల్లలు పుట్టేసరికి. సరే అది బాగానే ఉంది, అంతవరకు విధేయత కనబరిచినాడు. నెక్స్ట్ ఇక 3వ పాయింట్, శోధన పెట్టాడు దేవుడు. ఇంతవరకు బాగానే ఉంది, ప్రయాణం బాగానే ఉంది, వాగ్దానం చూసి నమ్మాడు, అది బాగానే ఉంది. అదే 17వ అధ్యాయం అగ్నిపత్రికలకు వెళ్తే మరలా 11వ అధ్యాయంలో 17-19 వచ్చిన మనం చదువుకున్నాం కదా. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించును, ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో అంగీకరించును అంటూ మొదలుపెట్టాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే. కానీ ఇక శోధన కూడా పెట్టాడు, ఒక పరీక్ష, టెస్ట్ పెట్టాడు. అబ్బాయి నీ కొడుకున్నా చూసావా ఇస్సాకు, బలి చేయాలి. అమ్మ బాబాయ్, బలి ఇవ్వమన్నాడు. ఇప్పుడు శోధనలో విధేయత కనపరచాలి. ఇప్పుడు దాకా అంటే ఊరు నుంచి వెళ్ళి బయలుదేరా, ఓకే ప్రభా, అక్కడ పెద్ద కష్టమేం కాదు, ఊరు కాదు ఊరు వెళ్ళిపోతాం బాగా. వాగ్దానం నమ్మాలి, అది కూడా కొంచెం కష్టమే. ఈ వయసులో పిల్లలు పుట్టాలంటే అన్నారు, అయినా నమ్మారు, వాగ్దానాలను నమ్మారు. మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుతుంది అని నమ్మితే దేవుడు ఆ పని తప్పకుండా చేస్తాం. గుర్తుపెట్టుకోండి, నమ్మకం కావాలి. మీలో నాలో కనుక విశ్వాసం ఉంటే ఏదైనా ఇక్కడ నుంచి పో అంటే పోతుంది, సైతాన్ సోదరం పోతుంది. అలాగే నమ్మకంతో దేవుడి కాలం చూడగలం, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు పరీక్ష వచ్చింది. ఒకే ఒక కొడుకు పుట్టాడు, ఆయన ద్వారా సంతానం బాగా పుట్టేస్తారని వీళ్ళు అనుకుంటే అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు, తీసుకొచ్చి బలి. అమ్మ బాబాయ్, అసలు శోధన ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అలాంటి సందర్భం కనుక మనకు వస్తే మనం ఏం చేస్తాం, నువ్వు వద్దు నీ మార్గం వద్దు, ఎలా బలేవాళ్ళలాగా ఉన్నావు, ఎట్టాక పిల్లల్ని ఇచ్చావు కదా, ఇక నేను అసలు చర్చికే రాను, నువ్వేం చేస్తున్నావు చేసుకో అన్నట్టుగా మానేస్తాం. కానీ ఇక్కడ అబ్రహాం అలా చేయలే, విధేయత కనపరిచాడు. ఇక్కడ అసలు విధేయత కనపడుతుంది. ఆదికాండం 22వ అధ్యాయం 1-9 వచ్చిన మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. ఆ 19 వచనాల్లో అబ్రహాం పడిన ఆ తపన లేకపోతే వేదన, ఎంత బాధను అనుభవించుంటాడో. తీసుకెళ్ళాలి బలి ఇవ్వడానికి నిజంగానే. అయితే బలి ఇచ్చేటప్పుడు ప్రయత్నం చేసాడు, ఏమన్నా ప్రత్యామ్నాయం దొరుకుద్దా, ఎక్కడ కనపడలేదు, దొరుకుతుంటే దొరుకుతుంది ఏం లేదు. కానీ పిల్లోని కట్టేసి రెడీ చేసి చంపడానికి కూడా రెడీ అయిపోయాడు. కత్తెత్తాడు ఇస్సాకును బలివ్వడానికి. దేవుడు చెప్పాడు కదా బలివ్వమని. అంటే శోధనలో తన విధేయత ఎంత ఉందో చూడాలని దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అబ్రహాం ఓకే సక్సెస్ఫుల్గా ఆయన మంచి కార్యం పొందుకోవడానికి, విజయాన్ని పొందుకోవడానికి కత్తి ఎత్తినప్పుడే వచ్చింది మాట అక్కడ నుంచి మళ్ళా. మీరు ఆదికాండం 22వ అధ్యాయం 12వ చూస్తారు, అబ్రహామా అబ్రహామా ఆగు అంటాడు దేవుడు అక్కడ.
స్టాప్ చంపక. కత్తి ఎత్తిందాకా దేవుడు మాట్లాడాలి. పిల్లల్ని కట్టేసి గొర్రెలాగా తయారు చేసి మొత్తం మీద ఆ దహనబలికి జర చేసినట్టు ఆ కట్టెల మీద గుణకబెట్టిన దాకా కూడా ఏం మాట్లాడాలి. కత్తి రెడీ పీక చంపేయాలన్నట్టుగా ఎత్తితే అప్పుడు అట్లా దేవుడు అంటే మన యాక్షన్లో చూపించాలి విధేయత అనేది. నమ్మకం ఉందండి. ఏం నమ్మకం ఉందండి మనకి? ప్రతి దేవుడు చేస్తాడు కానీ మనం నమ్మలేకపోతున్నాం. ఈ కష్టపడి పాస్టర్ గారు, నీకు కష్టం నాకు కష్టం, దేవుడికి కష్టమా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుడికి అసాధ్యమైన ఏది కూడా లేదు. అది కదా నమ్మకం అంటే. విధేయత ఏది మరి? చేసినా చేయకపోయినా దేవుడు నమ్మాను అంతే. జ్ఞానపోలేక సావైన బ్రతికైన ప్రభు అనుకుంటేనే దైవకాలం గుర్తుపెడతాను. అది నా జీవితం అని మీ జీవితం ఎవరికైనా అన్నీ మన జీవితంలో జరగాలి అంటే దానికి ప్రధాన సూత్రం విశ్వాసంతో పాటు విధేయత ఉండాలి. అబ్రహాం ఇక్కడ శోధన జయించడానికి కారణం విధేయత కనపరచాడు. కత్తెత్తే చంపేద్దామని చెప్పేసి అప్పుడు దేవుడు అది చూడు అక్కడ గొర్రెపోటేలు ఉందన్నాడు. నీకు నాకు అంతే. ఏ తిప్పలు వచ్చినా ఏ బాధ వచ్చినా మన కళ్ళ ముందు అదే కనపడుతుంది. తిప్పనే కనపడుతుంది, బాధే కనపడుతుంది, శ్రమే కనపడుతుంది. అది కాదు చూడాల్సింది. దానికి బియాండ్ ద లెవెల్, దాన్ని మించిన స్థితి మనం చూడాలి. ఏమిటి? దేవుని కార్యం. ఇప్పుడు ఈ విశ్వాసం నువ్వు అనుకున్నది నెరవేరాలంటే, నువ్వు కోరుకున్నది రావాలంటే మనకు కనపడదు, ఒకటి కనపడాలి. మనకు ఎవడ కనపడదు నిజానికి, కానీ విశ్వాసంతో చూడాలి. చూసి నమ్మి విధేయత కనపరచాలి. లోబడటం అంటే అదనమాట. ఈ శోధన జయించడం గల కారణం అదే. అది లోబడ్డ. నీవు నేను లోబడితే మనకు ఏది కావాలంటే అది ఇవ్వగల దేవుడు. మరి లోబడడానికి శోధన వచ్చినప్పుడు, అంటే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, తిప్పలు వచ్చినప్పుడు మన గుండె తిప్పలు చేసుకొని ధైర్యంగా ఉంటే ప్రభు నాకు ఇస్తాడనే భావం కలిగి ఉంటాం. ఈ విశ్వాసి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం విశ్వాసము విధేయత. నీలో విశ్వాసం ఉంది, అందులో డోకాలేదు. అయితే విధేయత ఉందా మనలో? విశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు, విధేయత కూడా ఉండాలి. విధేయత ఉంటే దేవుని మాట వింటాం, ఆయన వాగ్దానాలను మనం నమ్ముతాం, వాగ్దానం గట్టిగా పట్టుకుంటాం. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, వదిలిపెట్టాల. వాగ్దానం నెరవేరుతుందంటే నెరవేరే వరకు అంతే. ఈ వాగ్దానం నెరవేరంటే మధ్యలో అర్థాలు వస్తాయి, శోధనలు వస్తాయి, తిప్పలు వస్తాయి. వాటన్నిటి జయించడానికి ప్రాక్టికల్గా సిద్ధపడ్డాడు అబ్రహాం. మరి నీవు నేను కూడా ప్రయోగాత్మక దేన్నైనా సహిస్తాను, ఓర్చుకుంటాను, తట్టుకుంటాను, దైవకాలను పొందుకుంటాను భావం నీలో ఉంటే మనకి ఇక్కడ డోకాలేదు. మన జీవితంలో ఖచ్చితంగా విజయాలు పొందుకుంటాం. అపజయాలు లేవంటలేదు, కానీ అపజయాలు కూడా మనకి దేవుడి కార్యాలు చేయటం మొదలు పెడతాడు. వీళ్ళు అదాకే భక్తులందరూ కూడా పాత్ర మొదల కాలంలో వారందరూ గురించి ఎప్పుడు రాశాడు. కానీ ఇక్కడ మనం ఇప్పుడు అబ్రహాం గురించి మాత్రం చదివాం. కానీ ప్రియ విశ్వాసి, ఇందులో నేర్చుకునే పాఠం నీలో నాలో విధేయత ఉంది. ఆ విధేయతే నీకు దేవుని ద్వారా జవాబు తెచ్చుకోండి. ఒక విధేయత లేకపోతే విధేయతను పెంచుకున్నాం అంటే లోబడే తత్వం. దేవుని మాటను చదువుతున్న వాక్యాన్ని వింటున్నాం కానీ నమ్మలేకపోతున్నాం. అదే అవిధేయత అంటే. అవిధేయత ఎదురు జరగడం కాదు, ఇక్కడ నమ్మలేకపోతున్నాం. నమ్ముదాం, అందుకే ఇవాళ నమ్మడం నేర్చుకుందాం. ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడండి. మన పని మనం చేద్దాం. మనం ఏదో బద్దకస్తులు ఉన్నామని కాదు, సమర్పతలా కాదు, మన పని మనం చేయాలి. చేసి మిగిలిన దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన కార్యాలు నెరవేర్చేవాడు. అట్టి దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రియమైనటువంటి విశ్వాసి, నీ స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు నీకు ఏం కావాలో తెలుసు. మన విశ్వాసంలో ఉన్నాం. అయితే విశ్వాసము మనలో ఎంత ఉంది, విధేయత కనబరిచేంతగా ప్రాక్టికల్గా మన దేవుని కొరకు జీవించాలి. ఎన్ని తిప్పలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సహిస్తూ, తట్టుకుంటూ, ఓర్చుకుంటూ దేవుడు నమ్మదగిన దేవుడే. ఆయన ఎప్పుడు కూడా మోసం చేయడు. ఆయన అందుకే నేను ఏదైతే కోరుకున్నానో అది ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి గట్టిగా పట్టుకుంటాను, నిశ్చలంగా అటు ఇటు చెల్లించుకోకుండా, కదిలిపోకుండా ప్రభువులో ఉంటాను అనే భావన నువ్వు కలిగి ఉండాలి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తిప్పలు వస్తాయి, రానివ్వండి. ప్రయోగాత్మకంగా మనం జీవితం ముందు కొనసాగుతాం. ఆ తర్వాత దేవుని అద్భుతములు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నీకు ఏం కావాలో ఇస్తాడు. నీ వ్యాపారాన్ని తీరుస్తాడు, నీ ఉద్యోగంలో సహాయం చేస్తాడు, నీవు కోరుకున్నటువంటి అవసరాలు అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. నీకు ఏది కావాలి? డబ్బులు కావాలి, మనుషులు కదా, డబ్బులు ఇచ్చేవాడు ఆయన. పిల్లలు కావాలి, సంతానం అండి, సంతానం ఇచ్చేవాడు దేవుడే. గర్భఫలం ఏహూచి బహుమానం, ఆయనకు అసాధ్యమైనది లేదు. నమ్మి గట్టిగా పట్టుకుంటే, విశ్వాసంతో చేస్తే దేవుడు సహాయం చేస్తాను మాట్లాడుతున్నాడు. అయితే అవిధేయత వద్దు, అనుమానం వద్దు. దేవుడి కొరకు మనకు ఒక సాక్షులుగా వాడబడాలి. మీ పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, ప్రయోజకులు కావాలి. విశ్వాసంతో విధేయత కనపరిచి దేవుని కొరకు వారు నడిపిస్తే
దేవుడు తక్కువ మనశ్శాంతి, ప్రశాంత, నెమ్మది ఆయన ఇచ్చేవాళ్ళు. అంటే దేవుళ్ళు కొనసాగుతూ దేవుని కొరకు బలమైన విశ్వాసంగా ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, మా మంచి దేవానికి వందనాలు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ధైర్యపరిచేందుకే, ప్రోత్సాహపరిచేందుకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. విశ్వాసము, విధేయత కలిగి నీలో నమ్మకాన్ని పాత్రలను సాక్షి కొనసాగని మాకు అందరికీ సహాయించండి. ఈ మాట వింటున్న వారందరూ దర్శించండి. వారు చేస్తున్న ఉద్యోగాలు సహాయించండి. వారికి ఓపిక బలం దయచేయండి, ఎక్కువ జీతాలు దయచేయండి. వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు, వారి వ్యాపారం స్థిరపరచని లాభాలు దయచేయండి. నీకు నమ్మకం పాత్ర సాక్షి వారి ఎవరెవరు ఏం కోరుకుంటున్నారు, ఏమి ఇష్టపడుతున్నారో మీకు తెలుసు. నువ్వు వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం బట్టి నెరవేర్చబడాలి. అందుకు నమ్మకముగా విధేయత కలిగి మేము అందరం కూడా అవి పొందుకునేందుకు మేము సిద్ధపడి ముందుకు కొనసాగే భాగ్యం దయచేసి మేము వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మా దేశాన్ని సంరక్షించిన ఆయన, మా తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా దర్శించిన మా నాయకులు దీవించిన సుభిక్ష పరిపాలన, చక్కగా వారి పరిపాలన సహాయించిన అలాగే నీ కృపలో మనం బలపరచని, భద్రపరచండి. ఈరోజు ఎవరైతే మిస్ అయ్యారు, రాలేకపోయారు, వారికి మరొక అవకాశం కల్పించండి. నీ దీవుని వారికి అనుగ్రహించండి మీకు స్తోత్రాలు. అలాగే ఇక్కడ నమ్మకస్తులే దశమ భాగములు, ప్రత్యేకాత్మలు, కానుకలు తెస్తూ ఉన్నారు యేసయ్య. మరి విధేయత అందులో కనబరుస్తున్నారు కనుక వారికి 30 అంతలు 60 అంతలు 100 అంతలు ప్రతి దయచేసి ఇవ్వడానికి స్తోత్రం. లేకపోతే నీకు ఇచ్చిన ద్వారా మరికొన్ని దీవెన, ఆదరణ, ఆశీర్వాదం దయచేసి కూడా వేడుకున్నాను. అలాగే మరో సమస్య చూసి మీకు అప్పగిస్తాను. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు స్వస్థపరచండి, ఆరోగ్యంతో చేయండి. ప్రత్యేక ప్రార్థన కోరి వారిని వేసరికి అప్పగిస్తున్నాను. వారు ఆదరించండి, దీవించినాను. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వారి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. వారికి మంచి రిజల్ట్స్ రావడానికి, చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం. మన 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. వారిని కూడా దర్శించండి, వారికి కూడా మంచి జ్ఞానం దయచేయండి. వారికి టెన్షన్ దూరం చేయకుండా ప్రార్థన చేస్తాను. మీకు వందనాలు. ఎస్ఐ మరో సమస్య విషయం మీకు అప్పగిస్తాను. మీరే సహాయం చేసి కృప చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని సర్వోన్నతుని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనకును ఈ లోకమందు సమస్త పరిశుద్ధులు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని దీవించును గాక.